స్వాతంత్ర సమరయోధుడు, భారత ఉప ప్రధాని బాబు జగజ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదిగ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా వింజమూరు బంగ్లా సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జగజ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిన్నపిల్లల వైద్య నిపుణులు డాక్టర్ మాసిలామణి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ దేశ స్వాతంత్ర్యం కోసం పోరాట యోధుడిగా ఇండోపాక్ యుద్ధంలో స్వయంగా పాల్గొనడమే కాక కార్మిక శాఖ, రక్షణ శాఖ, రైల్వే శాఖ మొదలగు ఎన్నో మంత్రిత్వ శాఖలలో మంత్రిగా ఉత్తమ సేవలందించి గొప్ప సంస్కరణలు తీసుకొచ్చారని, 50 ఏళ్ల రాజకీయాల్లో ఉత్తమ పార్లమెంటరీయన్ కీర్తి ప్రతిష్టతను పొందారన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు వడ్లపల్లి కృష్ణయ్య, మహాజన సోషలిస్టు పార్టీ మహిళా అధ్యక్షురాలు సుజాత, సీనియర్ నాయకులు గంగపట్ల వెంగయ్య, ఏడీపీఎస్ మండల అధ్యక్షులు గుజ్జు చెన్నయ్య, శ్రీనివాసులు, ఎంఆర్పీఎస్, ఎంఎస్పీ మరియు అనుబంధ సంఘ నాయకులు పాల్గొన్నారు. అంబేద్కర్ స్ట్రాటజీ వేరే, ఈయన స్ట్రాటజీ వేరే. ఈయన గురించి మాత్రం మనం తప్పకుండా మనం ఆయన జయంతిని కానీ, ఆయన గురించి మాట్లాడుకోవడం కానీ, అందరికీ అవగాహన కల్పించడం కానీ మనం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన 1908 సంవత్సరంలో బీహార్ రాష్ట్రంలో ఒక చిన్న కుగ్రామంలో ఒక దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదిగి ఓటమి ఎరుగని పార్లమెంటు నాయకుడుగా దాదాపు 40 సంవత్సరాలు ఆయన పార్లమెంటులో ఉండి భారత ఉప ప్రధానిగా, రక్షణ శాఖ మంత్రిగా, తర్వాత ఎన్నో పదవులు ఆయన అలంకరించి మన అగ్రవర్ణాలతో సమానంగా ఢీకొని మన అంబేద్కర్ యొక్క ఆశయాలు, ఆయన యొక్క రిజర్వేషన్స్ ఇంకా మనం అనుభవిస్తున్నామంటే ఆ మహనీయుడి పుణ్యఫలమే మనం. ఎందుకంటే ఆయనే కానీ లేకపోయింటే ఇప్పుడు కూడా మన జీవితాలు ఎక్కడెక్కడ ఉండేదో. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినారు, ఆయన కూడా ఆశయాలు మంచి, అయినా కానీ ఆయన ఇంప్లిమెంట్ చేసే వరకు ఆయన లేరు. ఆయన యొక్క ఆశయాలను ఇంప్లిమెంట్ చేసి అగ్రవర్ణాలతో కానీ, గవర్నమెంట్తో కానీ, భారతదేశంలో ఉన్న ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన విదేశీయుల ఆంగ్లేయులతో కానీ, స్వాతంత్ర సమరంలో కానీ మొత్తం ఆయన పాల్గొని, ఆయనకు 3 సోదరులు, ఒక తమ్ముడు. అయినా కానీ ఆయన మొట్టమొదటి వ్యక్తిగా బీహార్ రాష్ట్రం అంటే అప్పుడు చాలా పేదరికంలో ఉండే రాష్ట్రం అది. ముఖ్యంగా మామూలుగా మనం అనుకునే వాళ్ళం నరకలోకము, స్వర్గలోకం అని. ఆ బీహార్ రాష్ట్రం అట్లా నరకలోకంలాగా ఉండేది. దళితులు అంటే ఇంక లెక్కే లేదు. వాడు ఎప్పుడు చెప్పులు కుట్టుకోవాల్సిందే, వాడు ఎప్పుడు పొలం పని చేయాల్సిందే, వాడు ఎప్పుడు వీధులు ఊడ్చాల్సిందే, స్కావెంజర్ పనులు చేయాల్సిందే. ఇట్లా ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. దాంట్లో ఏది ఏమైనా కానీ మన జగజ్జీవన్ రామ్ గారు ఎవడికి చెప్పాలంటే ఉక్కు మనిషి అని చెప్పాలి. ఉక్కు మనిషి, ఎవడికి తల వంచలేదు. వాళ్ళు పిలిచే పదవులు ఇచ్చినారు, పిలిచే ఉప ప్రధాని ఇచ్చినారు. ప్రధాని కావాల్సిన వాడు ఉప ప్రధాని మాత్రం చేసినారు. రక్షణ శాఖ మంత్రి ఉన్నారు, పాకిస్తాన్లో కూడా బెదరగొట్టిన రక్షణ శాఖ మంత్రిగా ఉండి. అదేవిధంగా ఎందుకు ఆయన మనల్ని గ్రేట్గా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటే ఈ రిజర్వేషన్లు కానీ, మన అస్పృశ్యత నివారణ కానీ, ఈ డిప్రెస్డ్ పీపుల్ అంటే ఎక్కువగా అణగదొక్కిన నిమ్న జాతి వర్గాలని ఆయన అవేర్నెస్ చేసి బయటికి తీసుకొచ్చి మనం ఇలా ఉండాలిరా, రాజకీయంలో ఇలా ఉండాలి, సమాజంలో ఇలా ఉండాలి, ఇలా చదువుకోవాలి, ఈ రిజర్వేషన్లు మనం ఇట్లా అనుభవించాలి, ఇట్లా ఉండాలి అనేసి ఆయన చెప్పిన ముఖ్య వ్యక్తి. ఆయన వల్లనే చాలామంది నేర్చుకొని కూడా దాదాపు స్వేచ్ఛగా ఉండాలంటే కేవలం భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే రిజర్వేషన్ ప్రవేశపెట్టాడో అది ప్రతి ఒక్కరు కూడా పొందాలంటే నిన్న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని ప్రతి ఒక్కరు కూడా మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. కానీ శ్రీ మందాకృష్ణ మాదిగ కూడా నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఈ నెల 30వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి దాన్ని తీవ్రంగా ఖండించారు. ఎందుకంటే ఈ దేశంలో ఎస్సీలుగా ఉండబడే, ఎవరైతే ఎస్సీలుగా ఉండబడే వాళ్ళు మాత్రమే ఇతర మతాల్లోకి వెళ్తే వాళ్ళకి రిజర్వేషన్ రద్దని చెప్పి మాట్లాడడం చూస్తూ ఉంటే చాలా బాధాకరమైన విషయం. ఇలాంటి విషయాన్ని ఖచ్చితంగా మనం తీవ్రంగా ఖండించాల్సి ఉంది. అదేవిధంగా ఈ దేశంలో అగ్రవర్ణాలు, అది ఎస్సీ ఎస్టీ తప్ప మిగతా అగ్రవర్ణాలు ఎవరు పోయినా కూడా వాళ్ళ కులం వర్తిస్తుందంట. కేవలం ఎస్సీలో ఉన్న 59 కులాలు లేదా ఇతర మాదిగలు మాత్రం
క్రిస్టియన్గా మారితే వాళ్ళకి రిజర్వేషన్ రద్దు అవుతుందని చెప్పి చూస్తూ ఉంటే ఈ దేశంలో ఒక మనువాది కుట్ర జరుగుతూ ఉంది. ఆ మనువాది కుట్రని ఒకటి వేలతో ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ దేశంలో రిజర్వేషన్ని క్రిస్టియన్ మతంలో చేరితే లేదా ఇతర మతాల్లో పోతే రిజర్వేషన్ రద్దు అవుతుందంటే దాన్ని మనం తీవ్రంగా ఖండించకపోతే భవిష్యత్తులో మన పక్కన తిరిగే మన తోటి స్నేహితులు కూడా మనం కాపాడుకోలేమని చెప్పి కూడా మీ అందరికీ ముఖ్యంగా తెలియజేస్తూ ఈ ఏదైతే మహనీయుడు డాక్టర్ బాబు జగజ్జీవన్ గారి జయంతిని ఇంకా భవిష్యత్తులో మరింత మనం రాబో రోజుల్లో వచ్చే సంవత్సరం ఇంకా బలంగా జరుపుకొని మరింత మందిని సారి గారు చెప్పినట్టు ఈసారి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల ప్రజలకి తెలియజేద్దాం. ఖచ్చితంగా మహనీయుల జయంతుల్ని ఇంకా ఘనంగా జరిగే దానికి కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా పేరు ధన్యవాదాలు ఇస్తూ ఇప్పుడు మెడికవర్ హాస్పిటల్స్ నెల్లూరు మిమ్మల్ని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావడమే మా ధ్యేయం. అన్ని సదుపాయాలతో కూడిన ప్రత్యేకమైన రీహాబిలిటేషన్ వార్డ్, అందుబాటులో సేవలు ఆర్థో అండ్ న్యూరో రీహాబ్, కార్డియాక్ అండ్ పల్మనరీ రీహాబ్, పోస్ట్ ఆపరేటివ్ రీహాబ్, పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ రీహాబ్, స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ ట్రామా రీహాబ్, జిరియాట్రిక్ అండ్ పెడియాట్రిక్ రీహాబ్, క్యాన్సర్ అండ్ పాలియేటివ్ రీహాబ్. మెడికవర్ హాస్పిటల్స్, చింతారెడ్డిపాలెం క్రాస్ రోడ్స్, నెల్లూరు. కాంటాక్ట్ 04068334455.